నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. సమస్యల పరిష్కారంపై అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. 9 నెలలుగా వేతనాలు రావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ వ్యవస్థలను రద్దు చేసి ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. కార్పొరేషన్ ద్వారానే వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు. 20 ఏళ్లుగా ప్రభుత్వ సర్వీసులో ఉన్నామని, ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై ఐ న్యూస్ ఖమ్మం కరెస్పాండెంట్ నవీన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న వంటి టెంపరరీ ఎంప్లాయీస్ మొత్తం కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే కార్యాలయాలు ముట్టడి చేస్తున్నారు. గత దశాబ్దాల కాంచి కూడా వీళ్ళు ఆందోళన చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వాలు కూడా గతంలో ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అవుట్సోర్స్ ఎంప్లాయీస్ పర్మనెంట్ చేస్తాని కొంతమందిని చేసి మరి కొంతమందిని చేయకుండా వదిలేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాదాపుగా 2.5 ఏళ్ళు అవుతున్నా కానీ ఏ ఒక్క ఎంప్లాయీ కూడా పర్మనెంట్ చేయలేదు. అవుట్సోర్స్లో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 లక్షల మంది వివిధ ప్రభుత్వ శాఖలు దాదాపుగా 32 పైన శాఖలు ఉన్నాయి. ఆ 32 శాఖల దగ్గర కూడా మొత్తం కూడా ఎంప్లాయీస్ ఉన్నారని చెప్తున్నారు. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఆందోళన చేపడుతున్నారు. అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే కార్యాలయాలు ముట్టడి చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కొంతమందికి హామీ ఇచ్చింది. హామీలో ఇదొకటి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని నెరవేర్చాలని చెప్పేసి కూడా ఆందోళన చేపడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. మనతో మాట్లాడడానికి తెలంగాణ సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులను మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధాన డిమాండ్ ఇది. మీరు ఏ శాఖలు చేస్తున్నారు? మీరు ఎన్ని సంవత్సరాల కానీ చేస్తారు? పర్మనెంట్ ఎందుకు చేయాలంటున్నారు? నా పేరు పులి లక్ష్మయ్య. నేను తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ మరియు అధ్యక్షుల్ని. మేము గత 2.5 సంవత్సరాలు పైచిలుగా ప్రజాప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం. ఈ ఏజెన్సీ విధానాన్ని పూర్తిగా దళారీ వ్యవస్థను వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఇవ్వమని చెప్పి గత 2.5 సంవత్సరాల పైచిలకు మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వానికి అనేక నివేదికలు ఇచ్చినాం. ఏజెన్సీలను రద్దు చేయండి, ప్రభుత్వమే సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారం సమాన పనికి సమాన వేతనం అని చెప్తున్నా కూడా ఈ 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి కమిటీలు వేసి కమిటీ ద్వారా కూడా ఇక్కడ మీరు బోగస్ ఉద్యోగులను తెలియజేశారు. ఇక్కడ ఏజెన్సీలు కూడా ఈపీఎఫ్లు ఈఎస్ఐ కట్టట్లేదని మీకు నివేదిక కూడా అందింది. తక్షణమే ఈ నివేదికనైనా బేస్ చేసుకొని రాష్ట్రంలో పనిచేస్తున్న 5 లక్షల మంది పైచిలకు ఆత్మ ఉద్యోగస్తులకు వారి కుటుంబాలకు ఆత్మగౌరవం కల్పించాలంటే తక్షణమే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి. ఈ ఏజెన్సీ విధానం మీరు ఇచ్చిన ప్రకారం రేపు మార్చి 31, 2026 వరకే ఉంది. 26 తర్వాతనే మళ్ళీ మీరు ఇస్తేనే ఏజెన్సీలకు పోతా ఉంటాయి. మరి ఈ నివేదికను బేస్ చేసుకొని మీరు ఒక పక్కన రాష్ట్రంలో ఏమంటున్నారో మాకు కోసుకున్నా కూడా 5,000 కోట్లు లేవని చెప్తా ఉన్నారు. మీరు మాకు ₹1 భారం పడకుండా ఏజెన్సీలకు ఇచ్చే 7,000 రూపాయలు 8,000 రూపాయలే మాకు ఇస్తే ఇవాళ మా కుటుంబాలు ఆర్థికంగా బాగుపడతాయని మేము ప్రశ్నిస్తాం. మా మీద ఎటువంటి ఏజెన్సీలు రద్దు చేస్తే ప్రభుత్వం మీద ₹1 భారం పడదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలా అనేక సంవత్సరాలుగా మేము పనిచేసి ఇలా ఒక ఉద్యోగస్తుడు చనిపోయినా కూడా రిటైర్ అయినా కూడా ఇలా కుటుంబం రోడ్డున పడ్డది. మొన్న సూర్యాపేటలో ఒక ఉద్యోగస్తుడు చనిపోతే ఇలా కుటుంబం రోడ్డున పడ్డది. 3 చిన్నపిల్లలు ఉన్నారు. ఇలా అంటే ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా ప్రభుత్వం నుంచి కానీ ఏజెన్సీ నుంచి కానీ ₹1 కూడా ఇవాళ వచ్చే పరిస్థితి లేదు. ఇలా ప్రభుత్వాలే దగ్గర ఉండి ఇలా శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఇలా మీరు ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న జొమాటో వాళ్ళకు, స్విగ్గీలకు ఇలా శ్రమ దోపిడీ చేస్తారని చెప్పి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకు ఇలా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పి మేము మొన్న క్యాబినెట్ మీటింగ్ లో పెట్టి కూడా రేపు అసెంబ్లీలో దాన్ని చట్టం తీసుకురాబోతున్నారు. అంటే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల మీద ఉన్న ప్రేమ ఇలా రాష్ట్రంలో 5 లక్షల మంది పైచులకు ఉద్యోగస్తుల మీద ప్రేమ లేదని కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇలా మేము ఇలా 5 లక్షల మందిని వెన్నుముకలాగా ఉన్నాం చెప్తున్నాం మీ ప్రభుత్వానికి. ఇలా మీరు కొన్ని డిపార్ట్మెంట్లలో 6 నెలలు 3 నెలలు పనిచేస్తా ఉన్నాయి, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేస్తా ఉంటే తీసేస్తా ఉన్నారు. మరి ఒక 600 మంది 200 మంది తీసేయటం కాదు. మేము ఇలా ఐ న్యూస్ సూటిగా అడుగుతా ఉన్నాం మీ ముఖ్యమంత్రి గారిని. మీకు దమ్మున్నా కూడా మార్చి 31 తర్వాత 5 లక్షల మందిని తీసేయండి, ఒకటే జీవోతో అడుగుతున్నాం. లేదా ఒకటే జీవోతోనన్నా మా బతుకులు మార్చేయాలి, మేము తెలంగాణ బిడ్డలు అని కూడా మీరు నిరూపించమని చెప్పి అడుగుతున్నాం. అప్పుడే నిజమైన ప్రజా తెలంగాణ వచ్చిందని కూడా ఇవాళ మేమందరం కూడా నమ్ముతా ఉన్నాం. ఇవాళ జీతాలు ఒక్కొక్క నెలకి వచ్చేదే 13,000, 10,000, 12,000. అందులో ఏజెన్సీలు ఈపీఎఫ్లు కట్టావు, ఈఎస్ఐలు కట్టావు. ఇలా కొన్ని డిపార్ట్మెంట్, మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్నలకు 11 నెలలు జీతాలు లేక ఇలా 104 అంబులెన్స్. ఇలా వాళ్ళు లేని మీకు అంబులెన్స్ లేకపోతే గర్భిణీలు కానీ చనిపోయిన వాళ్ళని తీసుకోవాలంటే ఇలా 104 వ్యవస్థ ఉంది. వాళ్ళకి 10 నెలలు పైచిలకు ఉద్యోగాలు లేవు. మరి మంత్రులకు కానీ ఎవరికైనా 1 నెల జీతం పెండింగ్ ఉందా? ఇవాళ మేము లక్షల
జీతాలు తీసుకునే వాళ్ళకి జీతాలు పెండింగ్ లేవు, 10,000కు 12,000కు తీసుకునే మాకు పెండింగ్ ఎందుకని కూడా మేము అడుగుతున్నాం. కాబట్టి తక్షణమే మీరు ఈ వ్యవస్థను రద్దు చేసి మీరు కనుక మార్చి 31 తర్వాత ఏజెన్సీలను కనుక తీసుకొస్తా అంటే ఖచ్చితంగా రేపు ఇందిరా పార్క్ వే దగ్గర 50,000 మంది పైచులకు అందరినీ జమ చేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తాం. తర్వాత చలో ఢిల్లీ ప్రోగ్రాం రాహుల్ గాంధీని కలుసుకొని ఇవాళ ఆనాడు సోనియా గాంధీ కనుక ఆనాడు ఆంధ్ర చేతిలో కనుక అమ్ముడు పోయి డబ్బులు కమ్ముడు పోయి ఇలా తెలంగాణ వచ్చేదా, మీరు ముఖ్యమంత్రులు పిసిసి అధ్యక్షులు అయ్యేవారా, మరి ఇలా మీరు ఎందుకు ఏజెన్సీలకు అమ్ముడు పోతున్నారని కూడా మేము సూటిగా అమ్ముడు పోతున్నాం. మీరందరూ కూడా మా వైపు ఉంటారని, ప్రజాభవతం మా వైపు ఉంటుందని చెప్పి మేము నమ్ముకుంటున్నాం. మీరు ఏజెన్సీలను రద్దు కనుక చేసి మా కార్పొరేషన్ పెడితే మేము అభినందనల సభ తెలియజేసుకుంటాం, లేకపోతే మాత్రం మరో ప్రజా తెలంగాణ ఉద్యమం అవుట్ సోర్సింగ్ ఉద్యోగం నుంచి మొదలైతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ప్రభుత్వం మీకు ఏమైనా ఎన్నికల ముందు హామీ ఇచ్చిందా, లేదా గత ప్రభుత్వం ఇలాంటి ఏమైనా అవుట్ సోర్సింగ్ సంబంధించిన పర్మిట్ చేశారు? గత ప్రభుత్వము కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మేము వస్తే అందరు రెగ్యులర్ చేస్తాము, ఒకే ఒక సంతకం పెట్టి రెగ్యులర్ చేస్తా అని చెప్పిండు. ఆ రోజు అందరిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని లేదంటే కాంట్రాక్ట్ వాళ్ళని అవుట్ సోర్సింగ్ వాళ్ళని ముఖ్యమంత్రిని పెట్టుకోమన్నటువంటి అదా 10 సంవత్సరాలు నడిచిపోయింది, గతం అయిపోయింది. ఇప్పుడు వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అయింది. ఛాయ్ తాగి నేను ఇందిరా పార్క్ వేదిక దగ్గర మన రేవంత్ రెడ్డి గారు మేము కలిసిన తర్వాత ఏమంటే మేము ఛాయ్ తాగే లోపు మీ సమస్య అయిపోతుంది, ఏజెన్సీలు మేము రద్దు చేస్తాం, నేరుగా జీతాలు అందిస్తామన్నారు. అప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్లో 2018లో 136, 126 జియో నెంబర్ ప్రకారం కార్పొరేషన్ ఏర్పడింది. 11.5 లక్షల ప్రకారంతో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేశారు. కర్ణాటకలో మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ఏజెన్సీలు రద్దు చేస్తామని చెప్పినారు. ఇంకా 4-5 రాష్ట్రాలలో మనకు సమాన పనికి సమాన వేతనం అవుతుంది, కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏజెన్సీలు రద్దు కాలేదు, సమాన పనికి సమానం రద్దు కాలేదు. వీళ్ళు అనేక మంది అలా ఇప్పుడున్న మంత్రులందరూ కూడా మాకు గట్టిగా హామీ ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో మేము ఏజెన్సీలను తీస్తాం, మీకు సమాన పని సమాన వేతనం కల్పిస్తామని చెప్పి మాకు హామీలు ఇవ్వడం కూడా జరిగింది. అలా హామీలు తొంగలు దొక్కలు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే అవుట్ సోర్స్ వచ్చిన ఏజెన్సీలు తీసేస్తున్నారు, లేదా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఓన్లీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఈ రాష్ట్రంలో మొత్తం 33 మంది పైచిలుకులో 4.5 లక్షల మంది పై ఉచిలుకుల్లో సుమారుగా 700 మంది పైచిలుకు ఏజెన్సీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఈ ఏజెన్సీలను పూర్తిగా దళారీ వ్యవస్థ, ఈ దళారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి మాకు డైరెక్ట్గా నేరుగా జీతాలు అందిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మరి 31 వరకే ఈ అవకాశం ఉంది. 31 తర్వాత కనుక మళ్ళీ మీరు ఆ దళారితో కనిపిస్తే మీరు కూడా అక్కడ 1,000 కోట్ల రూపాయలకు ఆ దళారీ వ్యవస్థతో చేతులు కలిపిరని కూడా మాకు ఇలా అర్థమవుతా ఉంది. సో చూసుకుంటా అదే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 700 ఏజెన్సీలు ఉన్నాయి. 700 ఏజెన్సీ కింద వివిధ ప్రభుత్వ రంగాల అవుట్ సోర్సింగ్ 5 లక్షల మంది కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. అయితే వీళ్ళు ఏజెన్సీ ద్వారా కాకుండా ఏజెన్సీల ద్వారా కాకుండా ఖచ్చితంగా పర్మనెంట్గా ప్రభుత్వమే మాకు జీతాలు ఇవ్వాలి, ఎందుకంటే మాకు వచ్చేది అరకొర ప్రభుత్వాలు అరకొర జీతాలు వస్తూ ఉన్నాయి. దీంట్లో 10 నుంచి 15 వేలు వస్తున్నాయి. దీంట్లో మళ్ళీ కటింగ్లు ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా కమిషన్ తీసుకుంటున్నారు, కాబట్టి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తారు. మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి ప్రధానంగా, ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు కదా, అంటే ప్రభుత్వం చాలా స్పందన వస్తుంది. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని. ముఖ్యంగా స్టేట్ నాయకులు చెప్పినట్టుగానే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఈ యొక్క ఏజెన్సీ విధానం ద్వారా జీతాలు చెల్లించడం అనేది చాలా దుర్మార్గమైన పని. ఎందుకంటే కష్టపడేది ఉద్యోగి, నెలంతా 30 రోజులు కష్టపడి శ్రమపడి కుటుంబాన్ని బిడ్డల్ని అన్నిటినీ త్యాగం చేసి కష్టపడి పనిచేసేది ఉద్యోగి. కానీ జీతం మాత్రము ఏజెన్సీ వ్యవస్థకు ఒక దానితో సంబంధం లేని ఒక థర్డ్ పర్సన్గా పోతుంది. ఇది ఎంత దుర్మార్గమైన చర్య. మా రక్తము మా చెమట ద్వారా మేము కష్టపడితే ఒక థర్డ్ పర్సన్ వచ్చి మా మీద అజమాయిషీ చేయటం, మా జీతభత్యాలను మేము అతని దగ్గర నుంచి తీసుకోవడం, ఇది మీకు ఎంతవరకు సమంజసం అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అంతకంటే ముఖ్యంగా ఈరోజు జిఎస్టీ ఉంది. ఉద్యోగుల జీతాలపైన జిఎస్టీ అనేది ఎక్కడైనా మీరు చూసారా? తెలంగాణలో 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ జిఎస్టీ కడుతున్నారు. మేమేమైనా పశువులుమా, మేమేమైనా వస్తువులుమా మా మీద జిఎస్టీ వేయడానికి? శ్రమ దోపిడీ అండి ఇది. నిజంగా మాకు చాలా బాధాకరమైన విషయం. ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి జిఎస్టీ 18% జిఎస్టీ కడుతున్నాడు, 2-3% ఏజెన్సీలకు కప్పం కడుతున్నాడు. మా ఈపీఎఫ్లు కట్టరు, మా ఈఎస్ఐలు కట్టరు. మా జీతాల మీద మీరు పెత్తనం చేస్తున్నారు. ఈ పెత్తనం చేసే విధానాన్ని మేము తీసివేసి ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా జీతాలు చేయాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము ఈ యొక్క రాష్ట్రంలో 5 లక్షల మంది పైచిలుకు ఉన్నాం. మేమందరం కలిసే ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మేమందరము కలిసి ఒక మాట అనుకొని, మాకు పోయిన ప్రభుత్వం మమ్మల్ని మాట తప్పింది కాబట్టి ఈ వచ్చే ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో మేము ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రజాప్రభుత్వం
ఇంకా మమ్మల్ని ఆ బాధలకు గురి చేస్తుందే తప్ప మమ్మల్ని ఆ దోపిడీ కింద ఉంచుతుంది తప్ప ఈ దోపిడీ నుంచి మమ్మల్ని విముక్తి కలిగించట్లేదు. కాబట్టి రానున్న రోజుల్లో తప్పనిసరిగా అనగా ఈ మార్చి తర్వాత మీరు ఒకవేళ అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా అంటే ఏజెన్సీ విధానం ద్వారా మా జీతాలు చెల్లించినట్లయితే మళ్ళా ఏప్రిల్ నుంచి ప్రత్యక్షమైనటువంటి ఉద్యమంలోకి మేము పాలిభాగస్తులం అవుతాం. ప్రత్యక్షంగానే మీ మీదకు యుద్ధానికి దిగుతామని కూడా ఈ సభాముఖంగా ఈ యొక్క ఐ న్యూస్ ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాం. మేము మీ ప్రభుత్వానికి వ్యతిరేకులం కాదు, ఎందుకంటే మేము కోరి తెచ్చుకున్నాం. 5 లక్షల మంది కావాలనుకొని ఒకరికొకరు చెప్పుకొని మేము మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి తెచ్చుకున్న మేము మళ్ళీ మీ మీద తిరుగుబాటు చేసే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని కూడా సభాముఖంగా తెలియజేస్తూ మా మీద ఉన్న ఈ జిఎస్టీలను ఈ థర్డ్ పర్సన్ ఏజెన్సీ వ్యవస్థను తీసివేయాలని ఈ యొక్క వేదికగా మీకు తెలియజేస్తున్నాను. సో మీరు ఏ శాఖలు చేస్తారు? మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా మున్సిపల్ శాఖ నా పేరు మొహమ్మద్ రఫీ. మేము 20 సంవత్సరాల నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము. మేము 200 మంది నుంచి 250 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నాం. అవుట్సోర్సింగ్ విధానం అంటేనే శ్రమ దోపిడీతో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల పైచిలకు కార్మికులు బాధపడుతున్నారు. ఈ 15,000 జీతంతో వాళ్ళ జీవితం గడవడం చాలా దుర్భరంగా ఉంది. ఈ 20 సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలు పెరిగి, వాళ్ళ ఖర్చులు పెరిగి, వాళ్ళకు పెళ్లిళ్ళ సమస్యలు ప్రతిదీ సమస్యగా ఏర్పడింది. ఇకనైనా మనం ఇలానే ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు మళ్ళీ చేజారిపోయేటట్టున్నాయి. ఈ 31వ తారీఖులోపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద స్పష్టమైన విధానం తీసుకురాని పరీక్షలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఏర్పాటు చేయబోతున్నాం. అది కుదరని పక్షంలో చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టేసి దీన్ని ఒక కొలికొచ్చేదాకా పోరాడదామని చెప్పేసి ఐ న్యూస్ ద్వారా తెలియజేస్తాం. ప్రధానంగా అంటే మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా జీతాలు ఇవ్వటం లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఎంప్లాయీస్గా మేము గుర్తించాలని కోరుకుంటారు? కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా పాటుపడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే మాకు గతంలో 5 నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఏ ఎక్విప్మెంట్ కూడా ఇప్పటివరకు పెరగలేదు. ఇవాళ రేపు చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ధరలు కానీ ఏదైనా సరే మాకు అందుబాటులో లేకుండా సమాన పనికి కూడా సమాన వేతనం ఇప్పకుండా ఉంటున్నటువంటి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం. మాకు రావాల్సినటువంటి సమాన పనికి సమాన వేతనాన్ని ఇప్పించి ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి తక్షణమే కోరుకుంటున్నాం. అంటే మీ దాంట్లో ఉన్న కొన్ని శాఖలను కూడా దాంట్లో పర్మనెంట్ చేయాలని చెప్పి కూడా ఆందోళన చేస్తున్నారు. కొంతమందికి ఎవరైనా అవుట్ సోర్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం కార్పొరేషన్ ఏర్పాటు చేసి జీతాలు ఇవ్వాలని చెప్తున్నారు. మీ డిమాండ్ ఏందమ్మా? మీరు ఎప్పటి చేస్తారు? ఎందులో ఉన్నారు? నేను 18 సంవత్సరాల నుంచి చేస్తాను సార్. బీసీఎల్ పేరు చేస్తున్నాను. హాస్టల్లో మాకు చాలా కష్టంగా ఉంటుంది సార్. చాలీసాలని జీతంతో మాకు ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు 3,900 సార్. మాకు 10 నెలల దాకా కూడా జీతాలు రాలేదు. చాలా ఇబ్బంది పడుకుంటూ అందులో చాలా మంది ఇంట్లో భార్య భర్తలు గొడవ పెట్టుకొని కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం వదిలిపెట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఏదో మొండిగా మా జీవితాలు కొంచెం బాగుపడతాయి, మాకు ఏదో ఒక దారి దొరుకుద్ది మా కష్టం ఫలించుద్ది, గవర్నమెంట్ కూడా మాకు ఒక న్యాయం చేస్తుందని సార్ మేము కష్టపడుతున్నాం సార్. ఇప్పటి వరకు కూడా మా భార్య పిల్లల్ని కానీ మా ఇల్లు సంసారాలు కానీ మా పేరెంట్స్ని వదిలేసుకొని కానరాని దేశం వచ్చేసి మేము ఇంత కష్టపడుతున్నా కూడా మాకు ఒక న్యాయం అంటూ జరగట్లేదు సార్. ఇప్పటి వరకు కూడా మేము ఏదో ఆశపడి మేము కష్టపడుతున్నాం సార్. ఇంతవరకు కూడా మాకు ఇకనన్నా కొంచెం గవర్నమెంట్ మాకు ఒక సాయం చేస్తుందన్న ఆలోచనతోటి మాకు ఈ ఏజెన్సీని రద్దు చేసి మాకు వచ్చే డిమాండ్ల కోసం మేము కొట్లాడుతున్నాం సార్. మాకు ఒక డిమాండ్లు అనేది ఉంది. ఆ హక్కు కోసం మేము కొట్లాడుతున్నాము. ఆ హక్కు మాకు సాధించుకోవాలని మేము అంతా రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం అనుకొని ఒక ఐక్యగా ఉండాలనుకుంటున్నాము. మాకు ఒక న్యాయం జరుగుద్దని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. మా ఏజెన్సీని తీసేసి మాకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చేసి మమ్మల్ని అర్థం చేసుకుంటారని మాకు ఒక కార్పొరేటర్ ఏర్పాటు చేసి మా హాస్టల్లో ఉన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్క ఏజెన్సీ ద్వారా కానీ మాకు ఒక న్యాయం జరిగి మా ఈ 5 లక్షల మందికి ఒక బెనిఫిట్ జరుగుద్దని మాకు ఈఎఫ్ పిఎఫ్ కూడా గవర్నమెంట్ ద్వారా కలిగించాలని ఒక న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం సార్. సో మీరు ఏ శాఖలో చేస్తున్నారు? ప్రధాన డిమాండ్ ఏంటి సార్? నేను భూసేకరణ విభాగం నుంచి పనిచేస్తున్నాను. నా పేరు అనిల్ కుమార్. భూసేకరణ విభాగంలో దాదాపు 480 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 4,90,000 మంది పైచిలుగా ఉన్నారయ్యా. మేము ఒకటే కోరుకుంటున్నాం ఐ న్యూస్ ద్వారా ముఖ్యమంత్రి వర్యులు గారు
మేము విరోధులం కాదు అయ్యా, మేము మీ బిడ్డలమే. మేము జీతాలు లేక బాగా బాధపడుతున్నాము. మా శ్రమ దోపిడీ జరుగుతున్నది. కావున మా శ్రమను గుర్తించి మమ్మల్ని మా కొరకు మా అవుట్సోర్సింగ్ వ్యవస్థ కోసం ఒక ప్రత్యేక కార్పొరేట్ని ఏర్పాటు చేసి వారి ద్వారా మాకు జీతాలు అందించమని మీకు చేతులెత్తి మేము హృదయపూర్వకంగా అడుగుతున్నాము. మా కష్టాలను మీ దగ్గరికి తీసుకొస్తున్నాము. గత ప్రభుత్వము మా శ్రమ దోపిడీ చేసి ముఖ్యమంత్రి వారు గారు సమయాన్ని వృధా చేసి వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మా గవర్నమెంట్ అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మిమ్మల్ని చేతులెత్తి అర్థిస్తున్నామయ్యా. మమ్మల్ని ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసి జీతాలు అందించవలసిందిగా కోరుతున్నాము. మా భూసేకరణ విభాగంలో దాదాపు 11 నెలలుగా జీతం లేదు. కుటుంబం గడపడానికి చాలా కష్టంగా ఉన్నది. అయ్యా, మిమ్మల్ని అర్థిస్తున్నాము, మాకు సహాయం దయచేయండి. మీ ప్రధాన డిమాండ్ ఏంటి? నేను గత 28 సంవత్సరాల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఉమ్మడి తెలంగాణ లేనప్పుడు మాకు నేరుగా గవర్నమెంటే జీతం ఇచ్చేది. అట్లాంటి మా ప్రత్యేక తెలంగాణ వచ్చి మాకేదో బతుకులు బాగుపడతాయని మేము అనుకుంటే ఆ బతుకు పోయి రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితి ఎట్లుందంటే దుర్భర జీవితం. పిల్లల్ని చదివించే పరిస్థితి లేదు. మంచి బతికే బతుకు లేదు. ఎట్లుందంటే ఈ 12 సంవత్సరాల నుంచి ఇక రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది అనే ముందు చూస్తున్నాం తప్ప ఎటువంటి ముందుకు పోయే కార్యక్రమం జరగట్లేదు. మమ్మల్ని ఎంత ఇబ్బందులకు పాలు చేస్తున్నారండి. 6 నెలలకు 8 నెలలకు జీతాలు. పండగ ఉందంటే ఒక పండగ కూడా మేము ఖచ్చితంగా పిల్లలకు ఒక బట్టలు కొనిచ్చింది లేదు, స్కూల్లో ఫీజులు కట్టింది లేదు. ఏ రోజు కూడా మాకు ఎటువంటి ఇబ్బందులతో పాటు తప్ప వేరే అసలు ఎటువంటి సంతోషంతో మేము ఉన్నది చరిత్రలో లేదు. ఇట్లాంటిది మాకు వ్యవస్థ లేకుండా మాకు నేరుగా మాకు జీతాలు వచ్చేటట్టు మాకు చేయండి. సో మీరు ఏ శాఖలో చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెసిడెన్షియల్ ఉంటుంది సార్. మా పరిస్థితి చాలా దారుణం. ఎట్లంటే మేము అటెండర్, వాచ్మెన్, ల్యాబ్ అటెండర్ ఉంటుంది. మమ్మల్ని సంవత్సరం మొత్తం పని చేయించుకుంటారు. స్కూల్ స్టార్ట్ అయిన నుంచి ఏప్రిల్లో చేపిస్తారు. మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ మే వరకు సగం మందిని ఆఫ్ చేస్తారు. సగం మందికి జీతాలు కూడా ఇవ్వరు. మాకు జీతాలు పడి 6 months అవుతుంది. సగం మందికి ఎఫ్ఎంఎస్లో లేవని జీతాలు ఇవ్వలేదు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏంటంటే ఇప్పుడు మా ఏజెన్సీ వల్ల మాకు వచ్చే జీతాలు సరిగా రావట్లేదు. ఏజెన్సీలే కాకుండా మా వ్యవస్థలో సగం మందికి ల్యాబ్ అటెండర్ ఉంటారు. ల్యాబ్ అటెండర్ ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి ల్యాబ్ అటెండర్ని ల్యాబ్ అటెండర్ని ఏప్రిల్ మే నెల తొలగించి మళ్ళీ జూన్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. వాళ్ళకి 2 నెలల జీతాలు ఉండవు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఎడిపోవాలి. సంవత్సరం మొత్తం అదే విద్యాశాఖలో పనిచేస్తున్నాం. మేము మాది రెసిడెన్షియల్ డిపార్ట్మెంట్ విద్యాశాఖలో పనిచేస్తున్నాం కదా. మరి మీ సంవత్సరం మొత్తం పనిచేసినాం, మిగతా 2 నెలలు ఎడిపోవాలి. మరి ఎక్కడ తినాలి? ఇదే వ్యవస్థను పట్టుకొని మేము 10 నుంచి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మా పరిస్థితి ఏంటి? మా పిల్లల పరిస్థితి ఏంటి? ఈ 2 నెలల తర్వాత మేము ఏం చేయాలి? ఈ 2 నెలలు కూలి పని చేసే పరిస్థితి లేదు. ఎండాకాలం ఇది కూలీ పోయే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఉద్యోగం చేస్తే రేపు కూలీ పోతుంటే వాడేంటారా కూలీ పోతాను నిన్న జాబ్ చేస్తుందిగా అంటారు. అలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం. కాబట్టి మాకు మా ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి మాకు పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించి మా ఉద్యోగస్తులను ఎవరిని తొలగించకుండా సంవత్సరం పాటు మాకు ఉద్యోగం కల్పించి అందరికీ జీతాలు ఇవ్వాలి, సకల కాలంలో జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. సార్, మేము గత 15 సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బేస్ క్యాంప్ విభాగంలో పనిచేస్తున్నాం సార్. మా డిపార్ట్మెంట్లో ఏంటంటే ఒక రక్షణ ఉండదు. నిధులు మాత్రం మాకు గవర్నమెంట్ నుంచి అడవిలో తిరిగే వాళ్ళకి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ అంటే షూస్ కానీ అవన్నీ ఇస్తారు. ఇంతవరకు కూడా 15 సంవత్సరాల్లో కూడా ఒక్కసారి కూడా మాకు ఇంతవరకు ఇవ్వలేదు సార్. ఈ ఏజెన్సీ అది డిపార్ట్మెంట్ పరంగా అలా చేశారు. జీతాల విషయానికి వస్తే ఎట్లా ఉండదంటే ఒక రైతు పరిస్థితి లాగా. రైతు దున్నిస్తాడు, ఇత్తనం ఎత్తాడు, చేను అంతా పండిస్తాడు. తీర పంట తెచ్చి ఒక దళారి చేతులు అంటే ఒక చేతులు ఉండవు అక్కడ పెట్టినట్టు అవుతుంది సార్ మా బతుకులు. 15 సంవత్సరాల నుంచి కూడా అంటే మా డిపార్ట్మెంట్లో ఏంటంటే కింది స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి ఉద్యోగం వరకు అన్ని మేమే చేయాలి. మేము చేసేది మాత్రం అవుట్ సోర్సింగ్ ఉద్యోగమే. కూలి పని చేయాలి, సాకలి, మంగలి, కుమ్మరి పని, ఎన్ని పనులు ఉంటాయి అన్ని రకాల పనులు మా డిపార్ట్మెంట్లో మేమే చేయాలి సార్. నేను ఒకటే కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి గారిని, మీ ప్రజాప్రభుత్వంలో మాకు గనక న్యాయం జరగకపోతే తెలంగాణలో శ్రీకాంతాచార్య లాంటి ఆత్మ బలిదానాలు ఎలా చేసుకున్నారో అంటే అంతదాకా తెచ్చుకోగానే అలాంటి చరిత్రను మేము సృష్టిస్తామని తెలియజేస్తున్నాం. మా ఈ ఏజెన్సీ విధానాన్ని వెంటనే రద్దు చేసి సమాన పనికి సమానమైన వేతనం కల్పించాలని. అసలు ఈ ఏజెన్సీ విధానం ఏప్రిల్ నుంచి కనుక మళ్ళీ వస్తే మాత్రం అసలు మేము అంటే మాకు ఉద్యోగాలతో మాకు సంబంధం లేదు. మా ఉద్యమమే మాకు ముఖ్యం. దేనికైనా మేము సిద్ధంగా ఉండి పోరాడతామని రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. మీరు ఏ శాఖలో చేస్తారు? మీ ప్రధాన డిమాండ్ ఏంటి?
నేను ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఇస్తాను హాస్టల్లో. మా సమస్య ఏంటంటే మాకు శాలరీస్ కంటిన్యూగా రావు. ప్లస్ మాకు ఇంకోటి ఏంటంటే ఎస్సీ డెవలప్మెంట్ వాళ్ళకు హాలిడేస్లో శాలరీ చేయరన్న. దసరా హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, ఆ టైంలో మాకు శాలరీ చేయరు. మా పక్కన ఉన్నటువంటి బీసీ డిపార్ట్మెంట్లో వీళ్ళకి ఎవ్రీ 12 monthsకి ఇయర్లో శాలరీ చేస్తారు, మాకైతే చేయరు. ఏంటంటే పని నుంచి లేదు అంటారు. దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది. ఏంటంటే దసరా సెలవులో మాకు పేమెంట్ చేయరన్న. మా పిల్లల్ని స్కూల్ పంపిస్తాం, వాళ్ళకి ఆటో ఫీజులు కూడా దసరా సెలవులని వాళ్ళు తీసుకుంటారు. కానీ మేము దసరా సెలవులో పేమెంట్ లేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం దయచేసి మాకు కూడా అందరిలాగే 12 నెలలు జీతం ఇప్పించి, మేము పని చేస్తాం 12 నెలలు జీతం ఇప్పించాలని కోరుకుంటున్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ అన్న. సో మీరు ఏ శాఖలో చేస్తున్నారు? ప్రధాన డిమాండ్ ఏంటి? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము మెడికల్ కాలేజీలో చేస్తున్నామండి. మేము 3 years నుంచి 4 years నుంచి చేస్తున్నాం. మాకేమో శాలరీలు తొందరగా పడరు, చెయ్యవు. చాలా ఇబ్బందులకు మేము గురవుతున్నాం. మేము రేవంత్ రెడ్డి గారు మా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. సార్ మాది ఏజెన్సీలు రద్దు చేసి నేరుగా ఎప్పుడెప్పుడు జీతాలు మాకు పడాలని మేము కోరుకుంటున్నాం. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. రెవెన్యూ వర్క్ చేస్తాను. కానీ మాకు వచ్చే జీతం 17,000. ఆ 17,000లో ఈపీఎఫ్, ఈఎస్ఐ అని మళ్ళీ కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత ఇదేమవుతుంది, వాళ్ళు ఇచ్చేది 16,000. ఆ 16,000లో కూడా ఇప్పటికి 11 నెలల నుంచి జీతాలు. మా భార్య పిల్లలు ఎలా బతకాలో ఈ గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాను. మా పరిస్థితి ఏంటి? ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల ఐక్యవేదిక నుంచి నేను మీకు ఒక విన్నపం చేస్తున్నాను. త్వరగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మమ్మల్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. సో ఇది ప్రధాన డిమాండ్. మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది అవుట్సోర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. దీంట్లో కొంతమందికి పర్మనెంట్ చేస్తాను గతాల ప్రభుత్వం చెప్పింది, కానీ వాళ్ళకు కూడా చేయలేదు. ఇంకా అవుట్సోర్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి దాదాపుగా వాళ్ళు అంటే దాదాపుగా 8 నెలలైనా 9 నెలలైనా వాళ్ళ జీతాలు కూడా పడట్లేదు. కనీసానికి తినడానికి కూడా తిండి ఉండట్లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి నెల మాకు జీతం వస్తే అది వేసేదే అరకొర జీతం 10 నుంచి 15,000 వేస్తున్నారు. ఆ జీతం కూడా 8 నెలలకు 9 నెలలకు 10 నెలలకు వేస్తున్నారు తప్ప నెల రావట్లేదు. అవి కూడా కోతలు పెడుతున్నారు. ఎవరైతే ఏజెన్సీలు ఉన్నాయో ఏజెన్సీల వల్ల పూర్తి స్థాయిలో కూడా మేము నష్టపోతున్నాం. కాబట్టి ప్రభుత్వ రంగంగా ఏదైనా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ సంస్థ నుంచే జీతాలు అంటే ప్రభుత్వ రంగ సంస్థ నుంచే మాకు జీతాలు ఇస్తే నేరుగా మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిరుద్యోగులు అంటే వాస్తవానికి నిరుద్యోగులు అని చెప్పుకోవచ్చు, అవుట్సోర్స్లో చేసినప్పుడు కూడా వాళ్ళ జీతాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఆ గవర్నమెంట్ నుంచే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ విధానంగా వాళ్ళకి జీతాలు ఇస్తే ఖచ్చితంగా మాకు వెసులుబాటు ఉంటుంది, మా కుటుంబం పోషణ చేసుకునే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ రోజు మాత్రం మొత్తం కూడా ఈ రోజు నుంచి ఆందోళన చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఢిల్లీ దాకా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్గా పూర్తి స్థాయిలో కూడా మనం చూడవచ్చు ఈ రోజు ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంటే ఇది భద్రాద్రి జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా ఆందోళన చేపడుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎమ్మెల్యే సంబంధించిన క్యాంపులు ముట్టడిస్తున్నారు, మంత్రుల క్యాంప్ కార్యాలయాలు ముట్టడిస్తున్నారు. ప్రధాన డిమాండ్ వాళ్ళు ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఏదైనా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా వేతనాలు ఇస్తేనే మా బతుకులు బాగుపడే అవకాశం ఉంది తప్ప ఇట్లా అవుట్సోర్స్ సంబంధించిన ఎంప్లాయీస్కి ఏజెన్సీలు దాడితే ఏజెన్సీ కమిషన్లు కానీ మాకు ఉద్యోగ భద్రత లేదు. మా కనీసానికి మా ఉద్యోగానికి సంబంధించిన భద్రత కల్పించండి, కనీస పనికి కనీస వేతనం కూడా కావాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది.